చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి. కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంతో లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వుల పాలైంది. నిన్న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభకు లక్షలు జనం తరలి వచ్చినట్టు సొంత రోత మీడియాలో చూపించేందుకు షో చేసింది. ఇదంతా గ్రాఫిక్స్ మాయా అని తేలడంతో సోషల్ మీడియాలో వైసీపీని ఆడుకుంటున్నారు. దీన్ని కవర్ చేసుకోలేక నానా పాటలు పడుతున్నారు. మేదరమెట్ల వద్ద 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైసీపీ నేతలు భావించారు. డబ్బు అధికారాన్ని ఉపయోగించి భారీగా జన సమీకరణ చేయాలని చూశారు. కానీ చివరకు 50 ఎకరాల్లోనే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేందుకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు స్కూల్ బస్సులను తీసుకున్నారు. డబ్బు, బిర్యానీ, మందు పంపిణీ చేశారు. అయినా ఆశించినంత జనం రాలేదు. యాభై ఎకరాల సభా ప్రాంగణంలో దాదాపు 2.5 లక్షల మంది జనం పడతారు అన్నది సాధారణ అంచనా. అయితే మేదరమెట్ల సభా ప్రాంగణం పూర్తిగా నిండలేదు. జనం సీఎం జగన్ మాట్లాడే సమయంలో ముందు భాగాన కార్యకర్తలు కనిపించగా వెనుక భాగమంతా బోసిపోయింది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన వైసీపీ నేతలు సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ముందస్తు ప్లాన్ వేశారు. ఇందుకు టెక్నాలజీని వాడుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభా ప్రాంగణం మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ పరిపించారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో సిద్ధం సభకు లక్షలాది మంది జనం పోటెత్తినట్లు చూపే ప్రయత్నం చేశారు. ఇందుకు జగన్ రోత మీడియా వంతపాడింది. జగన్ సిద్ధం సభకు 15 నుంచి 20 లక్షల మంది వచ్చారని వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ప్రసంగ ప్రత్యక్ష ప్రసారం కూడా డిలేడ్ లూప్ ఇచ్చారు. లైవ్ మధ్యలో గ్రాఫిక్స్ జత చేసి భారీగా జనం వచ్చినట్లు చూపే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేసినట్లు తేటతెల్లమైంది. జగన్ పార్టీ ఆయన రోత మీడియా గ్రాఫిక్స్ మాయపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, కామెంట్లు వచ్చాయి. సభకు ఒక డ్రోన్ కెమెరాతో మీడియా తీసేందుకు అధికారంగా అనుమతి ఇచ్చారు. సీఎం జగన్ రాకముందు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడే సమయంలో ఆవరణలో మరో డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేస్తూ కనిపించింది. ఆ డ్రోన్ కెమెరాలో జనం నిండక ఖాళీగా ఉన్న ప్రాంగణం కనిపిస్తున్నది అని దృశ్యాలు చిత్రీకరిస్తోందని వేదికపై ఉన్న నేతలు బెంబేలెత్తిపోయారు. మంత్రి అంబటి రాంబాబు అయితే ఆ కెమెరాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపించారని ఆరోపించేశారు కూడా. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరారు. ఆ వెంటనే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముందుకొచ్చి ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడారు. ఆ వెంటనే పోలీసులు ఎగురుతున్న రెండో డ్రోన్ కెమెరాతో పాటు దాన్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వైసీపీకి రాజకీయ సలహాలు అందిస్తున్న ఐపాక్ సంస్థ ప్రతినిధే ఆ కెమెరాను ఆపరేట్ చేస్తున్నట్లు తేలింది. దీంతో అప్పటి వరకు రెచ్చిపోయి మాట్లాడిన వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. సభలో జరిగే లోటుపాట్లు బయటకు పొక్కకుండా ఉండడానికి వైసీపీ మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. సిద్ధం సభా ప్రాంగణంలో జామర్లమర్చి దాదాపు 4 గంటల పాటు అక్కడి జనానికి, బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెంచేసింది. గతంలో జరిగిన సిద్ధం సభకు లక్షల మంది జనం వచ్చారని వైసీపీ నేతలు గొప్పలకు పోయారు. అయితే సెల్ టవర్ ఆధారంగా ఒరిజినల్ కు సభకు హాజరైన జనం సంఖ్యను గణాంకాలతో టెకీ నిపుణులు ఎండగట్టారు. అధికార పార్టీ చెప్పిన సంఖ్యను అక్కడ వాస్తవంగా హాజరైన జనానికి పొంతలేదు. దీంతో వైసీపీ ఈసారి సిగ్నల్స్ నిలిపేసే కొత్త ఎత్తుగడకు తెరలేపిందని తెలుస్తోంది.
మొత్తానికి వైసీపీ అలాగే జగన్ మేదరమెట్ల సిద్ధం సభలో మరొకసారి గ్రాఫిక్స్ మాయాజాలం బయటపడటంతో సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్ తో నింపేయడం, పూర్తి సాక్ష్యాలతో కూడా అన్ని బయటపడటంతో సోషల్ మీడియాలో వైసీపీ డిఫెన్స్ లో పడింది, సమాధానం చెప్పలేక ఇరుకున పడింది. మొత్తానికి సభలో మాయాజాలంపై సర్వత్రా కూడా ఆలస్యంగా అయినా సరే మొత్తం విషయం వెలుగులోకి రావడంతో అందరూ కూడా దీన్ని చర్చించుకుంటున్నారు. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక, సిద్ధం సభలో ఇప్పుడు ఏబిఎన్ స్క్రీన్ మీద వస్తున్న గ్రాఫిక్స్ చూస్తే ఆ సిద్ధం సభ ఎంత గ్రాఫిక్స్ మాయాజాలంగా మారిందో మనకు కళ్ళకు కట్టినట్టు కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సిద్ధం సభకు భారీగా జనం వచ్చినట్టు సృష్టించేందుకు విఎఫ్ఎక్స్ లో గ్రీన్ మ్యాట్ వేసి ఆ గ్రీన్ మ్యాట్ ప్రకారం సభలో జనాన్ని కూడా చూపించాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం వికటించింది. దీంతో పాటు నిన్న సాయంత్రం సరిగ్గా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి అద్దంకి దగ్గర మేదరమెట్ల వెళ్లటానికి ముందే అంబటి రాంబాబు మాట్లాడే సమయంలోనే ఒక డ్రోన్ వచ్చింది. ఆ డ్రోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపించారని, వాళ్ళంతా కూడా విజువల్స్ తీసుకుంటున్నారు అని చెప్పి డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ అని చెప్పి ఆయన అంబటి రాంబాబు అంటాం. ఆ తర్వాత వెంటనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి ఆవేశంగా ప్రసంగించి అసభ్య పదజాలంతో లోకేష్ ను ఈ నేపథ్యంలోనే తీరా అక్కడికి వెళ్లి పోలీసులు వెళ్లి ఈ డ్రోన్ ఎవరిది అని చెప్పి ఆరా తీస్తే చివరికి అది ఐపాక్ బృందాంది. ఐపాక్ బృందానికి చెందిన టెక్నీషియన్ ఒక అతను దాన్ని ప్రయోగిస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ నిన్న సాయంత్రం నుంచే విఎఫ్ఎక్స్ లో గ్రీన్ మ్యాట్ లో ఈ జనాన్ని కూడా చూపిస్తున్నారని, డిఫాల్ట్ లైవ్ ఇస్తున్నారు అని కూడా తెలియటంతో ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగిపోయింది. ఈ రోజు ఉదయానికల్లా కూడా సోషల్ మీడియా మొత్తం సిద్ధం సభ కాదు, అది గ్రాఫిక్స్ మాయాజాలం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతా ఉంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఇది పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంటాం. పైగా గ్రీన్ మ్యాట్ కనికట్టు మాయాజాలంతో పాటు ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న ఫోటోలు, ఆ ఫోటోల్లో పేస్ట్ చేసింది అంటే ఫోటోషాప్ లో కానీ విఎఫ్ఎక్స్ లో కానీ ఒక దగ్గర ఉన్న జనాన్ని తీసుకువెళ్లి వేరే దగ్గర పేస్ట్ చేయటం అనేది కూడా ఫోటోషాప్ లో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విఎఫ్ఎక్స్ లో కూడా అలా చేయొచ్చు అని చెప్తున్నారు. బాహుబలి సినిమాలో విఎఫ్ఎక్స్ మాయాజాలం సంగతి ఏమో కానీ అప్పుడు రాజమౌళి ఏం చేశారో లేదో తెలియదు కానీ అది స్క్రీన్ మీద బాగా పండింది. కానీ ఇప్పుడు ఈ మేదరమెట్ల సిద్ధం సభ మాత్రం విఎఫ్ఎక్స్ లో గ్రీన్ మ్యాట్ మీద చేసిన ప్రయత్నం మాత్రం వికటించింది అని సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ విధంగా మాయాజాలం చేయటం ఎందుకు అని చెప్పి వచ్చిన జనాన్నే చూపిస్తే ఇది మా బలం అని చెప్పుకునే అవకాశం ఉంటుందిగా అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న రాయలసీమలో రాప్తాడులో జరిగింది, అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా సిద్ధం 3వ సభ జరిగింది, 4వ సభ జరిగింది. ఆ సభలో కూడా అక్కడ కొంతమంది విజువల్స్ అదేవిధంగా ఫోటోలు తీసి బయటకు పంపిస్తున్నారనే ఉద్దేశంతో మేదరమెట్ల సిద్ధం సభలో చుట్టూ జామర్లు ఏర్పాటు చేసి సెల్ సిగ్నల్ ని కట్ చేశారు. దీంతో ఆటోమేటిక్ గా మొబైల్ సిగ్నల్ కట్ అయింది అని అంటే డేటా కూడా పనిచేయదు, మొబైల్ డేటా కూడా పనిచేయదు. దీంతో అప్పటికప్పుడు ఏ ఫోటో కూడా బయటకు వెళ్లే అవకాశం లేదు. పైగా అవన్నీ స్టోర్ చేసి మళ్ళా బయటకు వచ్చి వాటిని మళ్ళా సెండ్ చేయాలి అని అంటే అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని కాబట్టి జామర్లను మొత్తం సిద్ధం సభ చుట్టూ కూడా ఏర్పాటు చేశారు. పైగా 50 ఎకరాల్లో సిద్ధం సభకు ఏర్పాట్లు చేశామని చెప్పిన నేతలు 15 లక్షల మంది వచ్చారు అని చెప్పి ఎలా చెప్తారు అని కూడా చెప్పారు. పైగా 2800 ఆర్టీసీ బస్సులు, అదనంగా మరో 800 ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు, మొత్తం 3600 బస్సులను సమీకరిస్తే ఆ బస్సుల్లో పట్టుమని 10 మంది కూడా లేరు అని కూడా ఆ బస్సుల ఫోటోలతో పాటు బస్సుల్లో డ్రింక్ చేస్తున్న ఫోటోలు, అదేవిధంగా బిర్యానీ తింటున్న ఫోటోలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. పైగా మీరు 300 రూపాయలు ఇస్తాం, బిర్యానీ పెడతాము, మగాళ్ళు అయితే 1/4 బాటిల్ మందు ఇస్తాము అని చెప్పి వచ్చిన ఆడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ విధంగా మొత్తానికి సిద్ధం సభ సక్సెస్ అయింది అని చెప్పి వాళ్ళు అప్పుడు సిద్ధం సభ పూర్తయిన వెంటనే 1 గంట చెప్పుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం సిద్ధం సభ ఫెయిల్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో ఉండే అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది అని చెప్పి విశ్లేషణలు చేస్తున్నారు. పైగా ఇది ఆఖరి సిద్ధం సభ. మొదట విశాఖపట్నంలోను, ఆ తర్వాత కోస్తాలోను, తర్వాత రాయలసీమలోను, ఆ తర్వాత ఇప్పుడు మేదరమెట్లలోను, దక్షిణ కోస్తాలో కూడా ఈ సభలు నిర్వహించారు. ఇటువంటి సభలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ విఎఫ్ఎక్స్ మాయాజాలానికి సంబంధించి కూడా లేకపోతే గ్రాఫిక్స్ మాయాజాలానికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అయితే వైసీపీ మాత్రం అటువంటిది ఏమీ లేదు, మేము
మామూలుగా అయితే ఎప్పుడు కూడా వైసీపీ సభలకి వెంటనే లైవ్ ఇస్తారు, అంటే అక్కడ జరిగేది యథాతథంగా సెకండ్ల తేడాతో వెంటనే కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అయితే అలా కాకుండా గ్రాఫిక్స్ డిఫర్ లైవ్ ఇచ్చారు అని చెప్పి, అంటే అక్కడ రికార్డ్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత దాన్ని గ్రాఫిక్స్ కలిపి మళ్ళీ ఎయిర్లోకి ఇచ్చేశారు అని చెప్పి కూడా రిలీజ్ చేశారు అని కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఈ మొత్తాన్ని కూడా సోషల్ మీడియాలో కట్టుగా ఇదంతా కూడా మేదర్మెట్ల సిద్ధం సభ కాదు, విఎఫ్ఎక్స్ మాయాజాలం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున స్టోరీలు, అదేవిధంగా ఏ విధంగా ఇవి వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు ఏబిఎన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక చోట ఉన్న ఒక ఫోటో అదే సభలో మళ్ళా 5-6 చోట్ల కనిపించింది అని చెప్పి కూడా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ చంద్రిక మొత్తానికి ఆఖరి సిద్ధం సభ, పైగా మేనిఫెస్టో ప్రకటిస్తారని భావించిన సిద్ధం సభ మాత్రం ఈ విధంగా కావటం మాత్రం వైసీపీకి చివరిలో షాక్ తగిలింది. అంతకుముందు అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం అప్పట్లో సమర్థంగా ఎదుర్కోలేకపోయినప్పటికీ మాత్రం తర్వాత అమరావతి గ్రాఫిక్స్ కాదు, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కేబినెట్ సమావేశాలు అమరావతి సచివాలయంలో జరుగుతున్నాయి, హైకోర్టు అమరావతిలో జరుగుతుంది, అదేవిధంగా డీజీపీ ఆఫీస్ అమరావతిలో ఉంది, తర్వాత సెక్రటేరియట్ అమరావతిలో ఉంది, అసెంబ్లీ అమరావతిలో ఉంది, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అమరావతిలో ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు అది గ్రాఫిక్స్ ఎలా అవుతుంది అని చెప్పి రిటాలియేట్ చేయటమే కాకుండా, మీరు గ్రాఫిక్స్ అయితే నిజంగా పైకెక్కి కిందకు దోకండి, గ్రాఫిక్స్ అయితే మీకేం దెబ్బలు తగలవు కదా అని చెప్పి కూడా టీడీపీ సవాల్ చేసింది. అయితే అవి నిజం, అవి గ్రాఫిక్స్ కాదు, అమరావతి నిజం, బట్ సిద్ధం సభ గ్రాఫిక్స్, ఇది నిజం కాదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రామారావు.